హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ అనేది ఇది దానికి సంబంధించిన వెబ్సైటు. దీంట్లో మనం ఈ కంపెనీకి సంబంధించిన ఇండస్ట్రీస్ దేంట్లో ఉంటుంది, ప్రోడక్ట్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వెరీ బేసికల్గా ఈ యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 8,132 కోట్లు ఉంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 38 దగ్గర ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 28% ఉంది. సో ఇది చాలా పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు బిగ్గర్ పిక్చర్లో. ఇక రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా వోల్టైల్గా ఉంది. అక్కడక్కడ 30 crores పైన ప్రాఫిట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం 20 crores అనే దానికి రావడం జరిగింది. బట్ ఈ మధ్యకాలంలో చూస్తే 68 crores, 36 crores, 81 crores అనేది ఇచ్చింది. సో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనబరుస్తుంది. నెట్ ప్రాఫిట్ అనేది మనం చూసినట్లయితే సేల్స్ అనేది కూడా చూడండి డ్రమాటికల్గా ఇంక్రీజ్ అనేది జరిగింది. రీసెంట్ క్వార్టర్ అయితే సూపర్ సేల్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 110 crores అనేది ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్గా మనం చూసుకున్నట్లయితే కంపెనీ అనేది ఒక స్ట్రాంగ్ పొజిషన్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో మ్యాక్డీ అనేది అబోవ్ జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది. అంటే ఈ స్టాక్ అనేది ప్రస్తుతం పాజిటివ్ మొమెంటంలో ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవ్రీ డిప్ కూడా ఒక బాయింగ్ ఆపర్చునిటీ లాగా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో ఏం జరగచ్చు అనే విషయానికి ప్రీవియస్గా చూడండి, ఒక కన్సోలిడేషన్ బేస్ అనేది క్రియేట్ అయ్యి అక్యుములేషన్ జరిగిన తర్వాత పైకి వెళ్ళింది. బట్ అదే లెవెల్ని మాటికి టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్కి వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, మనం సిగ్నిఫికెంట్గా బాయింగ్ ఆపర్చునిటీ అనేది చూడొచ్చు. ఎనీహౌ మార్కెట్ అక్కడ దాకా వస్తుందా రాదా అనేది కొద్దిగా డౌట్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొన్ని క్వాంటిటీ అనేది బై చేసుకొని కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర కన్జర్వేటివ్ స్టాప్ లాస్ అంటే ఈ యొక్క లో అనేది, అంటే నేను ఏదైతే చెప్తున్నానో ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ లో అనేది మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం అగ్రెసివ్ స్టాప్ లాస్ అంటే ఈ యొక్క స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. మనకి ఇమీడియట్గా అప్ సైడ్ టార్గెట్స్ అయితే 1430 అప్రాక్సిమేట్గా కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే కూడా ప్రాబబ్లీ మనకి ఇమీడియట్గా నెక్స్ట్ 1500 దాకా అప్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఇది కొంచెం వోల్టైల్గా ఉంది. నేనైతే ఏం అడ్వైస్ చేయాలనుకుంటున్నానంటే ఈ ఒక పర్టికులర్ స్టాకు ఇక్కడ కొద్దిగా బై చేసుకొని ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక జోన్ కనిపిస్తుంది. ఈ జోన్కి వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే రిజల్ట్స్ బాగా ఇచ్చింది అండ్ మ్యాక్డీ కూడా పాజిటివ్ మొమెంటంలో ఉంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు ఇక్కడ బై చేసాము అంటే స్ట్రిక్ట్గా ఈ యొక్క స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ ఏది షార్ట్ టర్మ్ కోసం స్వింగ్ ట్రేడింగ్ లాగా తీసుకున్నట్టయితే ఈ స్వింగ్ లో అనేది మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్ సైడ్ టార్గెట్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకు కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ అయితే 1375 అనేది కనిపిస్తుంది. అరౌండ్ 1375 అనేది మనం అప్ సైడ్ టార్గెట్గా తీసుకోవచ్చు. రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంది. ఇక్కడ డౌన్ సైడ్ 5% రిస్క్ ఉంటే అప్ సైడ్ ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ట్రేడ్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు దీంట్లో. సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఇది రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను షేర్ చేస్తూ ఉన్నాను. సో ఒకసారి చూడండి, ఫండమెంటల్గా మీకు కూడా బాగుంది అనుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా తగ్గినప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు విత్ ద టార్గెట్ ఆఫ్ ఏంటంటే 1375. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.